మినీ ట్యాంక్ బండ్‌పై మహనీయుల విగ్రహాలు నేను వద్దన్నాను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అంటున్నారు. ఈయనెవరు మన శ్రవణ్. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అనమాట. శ్రావణ్. నిరూపించుకుంటే ముక్కు నేలకు రాస్తావా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి? మల్కాజ్గిరికి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మల్కాజ్గిరికి నువ్వు తెచ్చిన నిధులు గుండు సున్నా. విద్యా సమస్యలు నిర్వహిస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డికి పేపర్లు చదవటం రాపోవడం విడ్డూరం. నాన్ లోకల్ అయ్యుండి సంఘాల మధ్య చిచ్చు పెడతావా? భారతదేశమే నా మతం, హిందుత్వమే నా కులం. అభివృద్ధి పనులు చేయించడం చేతగాక మీ చిల్లర బ్యాచ్తో ప్రెస్ మీట్లు పెట్టిస్తావా అని చెప్పి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఈయన పైన గట్టిగా సీరియస్ అయ్యారు. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మల్కాజ్గిరిలో ఒక మినీ ట్యాంక్ బండి ఉందండి. ఆ మినీ ట్యాంక్ బండిపై విగ్రహాలు పెట్టాలని చెప్పి అనుకున్నారు. అయితే ఈ మర్రి రాజశేఖర్ రెడ్డి ఏం చేస్తానని నేను విగ్రహాలు పెడదాం అనుకున్నాను, చేద్దాం అనుకున్నా, కానీ మనడు అడ్డుపడుతున్నాడు, శ్రవణ్ అడ్డుపడుతున్నాడని చెప్పి వాళ్ళ బ్యాచ్తో ఎవరైతే ఆయన వర్గాలు ఉంటారో వాళ్ళతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారంట. అందుకని ఈయన గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. దాంతోపాటు ఒక అడుగు ముందుకేసి అసలు దాదాపుగా తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గానికి అసలు ఎన్ని నిధులు తెచ్చాడు, డెవలప్మెంట్ కోసం ఏం చేశాడు అని ఒక ఆర్టీఏ వేశారు ఈయన. ఆర్టీఏలో విస్తృతపోయే అంశాలు వచ్చాయి. ఏంటంటే జీరో. ఈయన నియోజకవర్గానికి తీసుకొచ్చింది జీరో, గుండు సున్నా అంట.